కొని వాడి వాడికి ఒక్క 5% ఓటు బ్యాంక్ లేనివాడంట వాడంట ఏది వాడు గెలిపించిండంట. పొత్తు పెట్టుకోకపోతే వాడికి ఓటు వేస్తారు. పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ ఓట్లు పడ్డాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ యొక్క పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసి టీడీపీని కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగింది. ఇప్పటి వరకు బీజేపీతో దోస్తుగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో అక్కడ ఎవరితోటి దోస్తీ చేసిన ప్రధాన పార్టీలన్నీ ఇలా చచ్చిపోయినాయి. నవీన్ పట్నాయక్ అన్నట్టు ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నా బీజేపీకి ఏనాడు కొట్లాడలే. ఇవాళ లాస్ట్కు ఆ నవీన్ పట్నాయక్ ని కూడా అక్కడ ఒరిస్సాలో పదవులకు వెళ్ళి తొలగించారు. అట్లా అనేక రాష్ట్రాల్లో జరిగింది. ఏది మహారాష్ట్ర, ఇంక ఏ రాష్ట్రం అన్న తీసుకోండి, గ్యారంటీగా వచ్చే ఎన్నికల లోపల టీడీపీని మొత్తం ఖతం చేసేసి ఆ స్థానంలో జనసేన జనసేన అనేది టెంపరీగా వాడుకుంటారు. ఎందుకంటే బీజేపీలో ఒక చరిష్మా ఉన్న లీడర్ ఆంధ్రప్రదేశ్లో లేడు బీజేపీ.